దండాలు అమ్మగారు, దండాలు. కార్లో సామాన్లు ఉన్నాయి, తీసుకోండి. అట్టాగే. హాయ్ డాడీ. హలో మై డియర్ బేబీ, ఇదేనమ్మా రావడం. పరీక్షలు బాగా రైట్ చేసావా? బ్రహ్మాండంగా రాశాను. నీ ఒంట్లో వెల్త్ ఎలా ఉంటుంది? హెల్త్ కాదయ్యా, హెల్త్ హెల్త్. అబ్బా నేను అన్నదేనయ్యా, అని వినిపించుకోవడం పొరపాటు. నా ఒంట్లో బాగానే ఉంది, కానీ ఏమిటి ప్రెసిడెంట్ మావయ్య లారీ అంకుల్ నీతో చేరారు? ముగ్గురు కలిసారంటే ఎవడి కొంప మునిగిందన్నమాటే. ఏమిటమ్మా నువ్వు ఇంకా అల్లరి మాటలు మానలేదన్నమాట. అమ్మా నువ్వు మళ్ళీ సిటీకి పెడతావు? ఏ నేను ఇక్కడుంటే మీకేమైనా అడ్డమా? అది కాదమ్మా, ఇలా అడ్డం అని చెప్పి అమ్మను ఎప్పుడు పుట్టింట్లో ఉంచబట్టే ఊరేసుకు చచ్చిపోయింది. అబ్బా మళ్ళీ అమ్మ వాడి జ్ఞాపకం చేయమ్మా తల్లి. చూడమ్మా ప్రయాణంలో అలసిపోయి చుట్టా వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా. మనం మీ అమ్మాయి ముందు ఏ విషయాలు మాట్లాడుకోవాలి? అవునవును అవును. ఒరే నాగరాజు, దిక్కులు చూస్తూ కూర్చుంటే పని అట్టా దొరుకుతురా. కాంట్రాక్టర్ బాబు వచ్చాడు, పోయి పని మని బతిమాలుకోరా. ఏమిట్రా స్టార్ట్ కాని కారులేగా ఘోరమైన సౌండ్ ఇస్తూ చేతులు రెండు అలా తిప్పేసుకుంటున్నా. వాడికి ఇక్కడ పని కావాలంటండి. వీడికి పనా? ఈ దొంగ వేలకు పనా? ఆదమరుపుగా ఉంటే కొండరాయి కొట్టేసి జేబులో పెట్టుకుని పట్టుకెళ్ళి అమ్మేయగలడు, లేకపోతే నన్నే తీసుకెళ్లి ఆఫ్రేట్ కి మార్కెట్ లో డెలివరీ చేసేయగలడు. ఊళ్ళు లేకపోతే గడ్డి తిను. ఒరే గోవిందు అలా చూస్తానే, వీడిని పట్టుకు తన్ని తరివేయి. లేక పని అడిగి వండుతారు ఏమంటారు బాబు? వీడికి పని ఇవ్వండి బాబు. ఏమిటారు ఈ బోర్డు రికమెండేషన్? వాడికి నేను పని ఇవ్వను. ఏం చేస్తావు? ఏం చేస్తామా? మేమందరం పని మానేసి పక్క కాంట్రాక్టర్తో పని చేసుకుంటాం. నేను అన్నది నిజమనుకుంటున్నారా? వాడంటే మీకు ఎంత అభిమానం ఉందో గెస్ట్ చేస్తున్నాను. గెస్ట్ కదండి బాబు, టెస్ట్. అదే టెస్ట్. చూడు నాగరాజు గారికి వేళ నుంచి మన క్యారీలో పని ఇచ్చేసి. ఆడికి ఏం పని ఇమ్మంటారు? ఏమిస్తాం? దరిద్రుడికి ఓ సుత్తి చేతికిచ్చి ఆ పెద్ద కొండరాయిని కొట్టమని చెప్పు. చేతులు పడిపోయి చేయలేని వాడే పారిపోతాడు దరిద్రుడు. వెళ్ళు వెళ్ళు, గో 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 గో. ఏ మూగడా నారా, నీ పని ఇస్తాను. ఈ సుత్తి తీసుకుని ఈ బండను కొట్టు. చూస్తావే, కొట్టు. అన్నయ్య, అన్న వడ్డిస్తున్నాను రా. అన్నం పెట్టడానికి వచ్చాను రా. నువ్వు వెళ్ళమ్మా, తలనొప్పి చెప్పావుగా, నీ వడ్డిస్తాలి. ఏమైందన్నయ్య? చూపించు, చూపించమంటుంటే చూపించన్నయ్య. ఏమిటన్నయ్య? ఆ క్వారీలో పని దొరికిందన్నప్పుడే అనుకున్నాను
ఆ రాతి గుండెగల మనుషులు నీకు ఈ రాక్షసి పని అప్పగిస్తారని. అన్నయ్య, నువ్వు ఆ పనికి వెళ్ళొద్దు. బానే అన్నయ్య. వద్దన్నయ్య, నువ్వింత కష్టపడి కొండల్లోనూ రాళ్లలోనూ రక్తం కారేటట్టు శ్రమపడి నాకు పెళ్లి చెయ్యొద్దన్నయ్య. బ్రతుకంతా పెళ్లి లేకపోయినా బాధ లేదు, కానీ నీ బాధ నీ చూడలేదన్నయ్య. వద్దన్నయ్య. వస్తానుండు అన్నయ్య, వస్తానుండు. ఏమిట్రా? కనకయ్య, వాడు నీ దగ్గర కుక్కలాగా పనిచేయటం కాదు, చచ్చేంత వరకు మన ముగ్గురు దగ్గర ఊడిగం చేస్తూ ఉండాల్సిందే. టైం అయింది, అందరూ పరిగెత్తండి, పరిగెత్తండి. అమ్మాయి గారు, ఈ పెట్ట ఆపేది వచ్చి చాలా మటుకు కలిపింది. అమ్మాయి గారు, దెబ్బలేం తగలే కదా? మరేం పర్వాలేదు. అంతా దేవుడిదే, కొద్దిలో ప్రమాదం తప్పింది. దేవుడి దయ కాదు, ధైర్యం కాదు. సమయానికి ఇతను తెగించి వచ్చాడు గనక బ్రతికి బయటపడ్డాను. నువ్వు ఇక్కడే పనిచేస్తావా? నీ పేరేంటి? ఏమిటి? మంచి వాళ్ళ కనిపిస్తున్నావు. మాట్లాడడానికి ఏం పొగరా? తమ దగ్గర పొగరేంటండి? వాడి పేరు నాగరాజు. చిన్నప్పుడే మాట పడిపోయింది. మూగోడు. ఏమిటి? ఇతను మూగతనా? ఐఎమ్ సారీ. నిజం తెలియక తొందరపడి నిన్ను మాట అన్నాను. నీ మంచితనానికి భగవంతుడు కూడా అసూయపడ్డాడేమో, అందుకే నీకింత అన్యాయం చేశాడు. గోవిందు, నాన్నగారు ఇంకా రాలేదా? రాలేదమ్మగారు. సరే, ఇతని వెంటనే పనిలోంచి తీసేసి ఇక్కడి నుంచి పొమ్మనండి. అమ్మాయి గారు, ఇది నా ఆర్డర్. వెంటనే ఇతను ఇక్కడి నుంచి పంపించేయాలి. రే మొగడా, విన్నావుగా అమ్మాయి గారు చెప్పిన మాటలు? వెళ్ళిపో. నాగరాజు, నాగరాజు, ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు? నోట్లో మాట్లాడకపోయినా ముక్కు మీద కోపం ఎక్కువే. నా ప్రాణం కాపాడా. నిన్ను పనిలోంచి తీసేసినందుకు నన్ను దుర్మార్గురాలనుకుంటున్నావా? నిన్ను ఇక్కడ పనిలోంచి తీసేసింది ఎందుకో తెలుసా? మా ఇంట్లో పనిలో పెట్టుకోవడానికి. అవును, ఇక నుంచి నువ్వు పని చేసేది మా ఇంట్లోనే, నా కళ్ళెదురుగానే. దొంగ
దొంగ దొంగ దరిద్రుడా నన్ను పట్టుకుంటావేంట్రా నా ఇంట్లో నేనే దొంగనా వదిలే రేయ్ అక్కడ కారులో రాళ్లు కొట్టమంటే ఇక్కడ కొంపలో కూర్చుని ఏం చేస్తున్నావురా వాట్ ఆర్ యూ గోయింగ్ గోయింగ్ కాదు నాన్న డూయింగ్. నేను అన్నది అదేనమ్మా నువ్వు వినిపించుకోవడం పొరపాటు. వీడు ఇక్కడ ఎందుకున్నాడు? మన ఇంట్లో దేవుడు లేడు, దేవుడు బొమ్మ లేదు. కనీసం దేవుడు లాంటి మనిషి ఉంటేనైనా మంచిదని తీసుకొచ్చాను. ఏమిటి వీడు దేవుడు లాంటి మనిషా? ఇంకా అయ్యో వీడే దేవుడు మందిరంలో కూర్చోబెట్టి పూజలు ఆరతులు మొదలట్లేదు. నాన్న క్వారీలో డైనమైట్ పేలుతున్నప్పుడు వీడు నేను రక్షించాడు విన్నాను. అంత మాత్రాన వయసు వచ్చిన ఆడపిల్ల ఉన్న ఇంట్లో ఇట్లాంటి అడ్డగాడులను తెచ్చి పెట్టుకుంటే అవ్వా 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 ఊరు వాడ ఏమనుకుంటుందో నీకు ఏమన్నా తెలుసా? నువ్వు ఇంత అనుమాన పరుషు కాబట్టి అమ్మ ఊరేసుకు చచ్చిపోయింది. అబ్బా అమ్మ మాట జ్ఞాపకం చేయకమ్మా, అమ్మ మాట జ్ఞాపకం చేయకు. థ్యాంక్ యూ డాడీ. వెళ్ళి ఒక గ్లాసు మంచిని పట్టురా. 2 కాదు 10 బట్రా అభిషేకం చేసుకుంటాను. అభిషేకం